వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియలో భాగంగా ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి జియో ట్యాగింగ్ అనేటటువంటి కొత్త టెక్నాలజీని అయితే అనుసరించడం జరుగుతుంది. అదేవిధంగా అర్హుల ఎంపికకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఇంకొక కొత్త టెక్నాలజీని కూడా వీళ్ళు ఫాలో అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ రెండు టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్హులను ఎంపిక చేయడానికి మరియు జియో ట్యాగింగ్ ఇంటి యొక్క నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ఈ రెండు టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బేసిక్గా ఫాలో అవ్వడానికి కారణం ఏంటి, దీనివల్ల ఎవరికైనా నష్టం చేకూరేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే డెఫినెట్గా దీనిపైన మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం జియో ట్యాగింగ్ అంటే ఏంటి. జియో ట్యాగింగ్ అనేది బేసికల్గా ఏంటంటే ఒక ఫోటోని కానీ ఒక వీడియోని కానీ ఏ ప్రదేశంలో ఉంది అని చెప్పేసి శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి విధానమే ఈ యొక్క జియో ట్యాగింగ్. ఇది బేసికల్గా ఏం చేస్తుందంటే ఒక పర్సన్ ఒక ప్లేస్లో ఉండి ఒక ఫోటో దిగాడు, అతను మొబైల్ లోపల కానీ లేదా ల్యాప్టాప్లో కానీ జియో ట్యాగింగ్ అనేటటువంటి ఒక ఫీచర్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఈ పర్సన్ ఏ ప్రదేశంలో ఉండి ఫోటో దిగాడు లేకపోతే ఏ ప్రదేశంలో ఉండి వీడియో తీసుకున్నాడు అనేటటువంటి ఆ జియోగ్రఫికల్ ఆ యొక్క ప్రదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూడొచ్చు. సో దీన్నే జియో ట్యాగింగ్ అంటాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనము సర్వే అప్పుడు ఏ స్థలంలో అయితే మీరు ఇల్లు ఉందని చెప్పేసి సర్వేకు చెప్పి అప్డేట్ చేయించుకున్నారో ఆ స్థలం దగ్గర మీరు ముగ్గు పోసుకొని ఆ యొక్క ప్లేస్ లోపల మీరు నిల్చొని ఫోటో దిగి అది గ్రామ కార్యదర్శికి అప్లోడ్ చేయమని చెప్తే వాళ్ళు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి యాప్లో వీళ్ళు అప్లోడ్ చేసి దానికి జియో ట్యాగింగ్ అనేటటువంటి టెక్నాలజీని ఎనేబుల్ చేస్తారు. సో దట్ ఏంటి అంటే వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి మీరు ఏ ప్రదేశంలో ఉండి ఈ ఫోటో దిగారు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సర్వే అప్పుడు మీరు చెప్పినటువంటి ప్రదేశం ఇదేనా కాదా, అప్పుడు వేరే ప్రదేశంలో మీకు స్థలం ఉందని చెప్పిరా లేకపోతే ఇదే ప్రదేశంలో మీకు స్థలం ఉందని చెప్పిరా అని చెప్పేసి వాళ్ళు ఈజీగా దీన్ని గుర్తించేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా లబ్ధిదారులకు మాత్రమే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ లోపల ఇల్లు ఇవ్వాలి అనేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కోరిక అనేది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి గట్టి నమ్మకం. ఇంకొక విషయం, ఈ జియో ట్యాగింగ్ ద్వారా ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఇల్లు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు జియో ట్యాగ్ చేసి నిజమైనటువంటి స్థానం ఖచ్చితంగా వీలైతే గుర్తించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫేక్ క్లెయిమ్స్ ఏదైతే ఉన్నాయో మాకు స్థలం ఉంది అని చెప్పేసి కొంతమంది లేకున్నా కూడా ఎవరైతే ఉంది అని చెప్పేసి చెప్పారో లేకపోతే వేరే వాళ్ళ స్థలాన్ని వాళ్ళ పేరు మీద ఉంది అని చెప్పేసి ఎవరైతే చెప్పారో అలాంటి వాటిని అన్నింటిని కూడా వీలైతే నివారించడం ఈజీ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నటువంటి అంశం. ఇంకొకటి ఏంటి అంటే ఇంటి నిర్మాణ పని ఏదైతే ఉందో ఇల్లు మీరు స్టార్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పురోగతి ఏదైతే ఉందో డ్రోన్ కానీ శాటిలైట్స్ కానీ వీటి ద్వారా వాళ్ళకి పర్యవేక్షించడం మాత్రం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేటటువంటి టెక్నాలజీని వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంకొకటి మనకు బెనిఫిట్ ఏమవుతుంది అంటే ఎవరైతే ఈ కరప్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంతకుముందు ఎట్లా జరిగేదంటే ఇందిరమ్మ ఇళ్ళకి కానివ్వండి మరి ఒక గవర్నమెంట్ పథకానికైనా కూడా పని జరగకున్నా కూడా కొందరు స్వార్థపూరితమైనటువంటి అధికారులు ఏం చేసేవాళ్ళంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వాళ్ళు ఆ పని కాకపోయినా కూడా ఆ పని అయిపోయింది అని చెప్పేసి వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడమో లేకపోతే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడమో దాని ద్వారా ఏంటంటే వీళ్ళకు కూడా కొంత లబ్ధి అనేది చేకూరేది. ఎవరికి అధికారులు మామూలుగా ఏంటంటే కొంత డబ్బులు తీసుకొని పని కాకపోయినా కూడా మామూలుగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీకు ఫస్ట్ ఫేజ్ లోపల మీకు మొదటి విడత కింద ₹1,00,000 మీ అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు పునాది అనేది వేసిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అనుకోండి, ఇంతకుముందు ఏం జరిగేది, గవర్నమెంట్ వాళ్ళు ₹1,00,000 ఇవ్వాలంటే మీరు పునాది వేసినట్టు చూపెట్టాలి.
సో ఇంతకుముందు మామూలుగా ఈ జియో ట్యాగింగ్ అనేటటువంటి ఫీచర్ లేకముందు మామూలుగా అధికారులు ఎవరైతే వెరిఫికేషన్ కోసం వస్తారో ఫిజికల్గా వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత మనం డబ్బులు ముట్ట చెప్పి అయిపోయింది సార్ మా ఇంటి పునాది వేసుకున్నాం, మేము బేస్మెంట్ అయిపోయింది మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో రాసుకొని ఆ పునాది అయిపోయిందని చెప్పేసి వేరే దగ్గర ఫోటోలు తీసుకొని లేకపోతే వేరే దగ్గర ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకైతే డబ్బులు వచ్చేటివి. సో అలాంటి వాటిని నివారించడానికే ఈ యొక్క జియో ట్యాగింగ్ అనేటటువంటి అంశాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకొక బెనిఫిట్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు శాటిలైట్ ద్వారా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్, ఈ ఇల్లు ఉన్నటువంటి లొకేషన్ వాళ్ళు ఎగ్జాక్ట్గా దీన్ని మానిటర్ చేయగలుగుతారు. ఓకేనా. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా దీనివల్ల నష్టం అయితే జరుగుతుంది. అనర్హులకు మాత్రమే, అర్హులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే బెనిఫిట్ జరుగుతుంది. ఇంకొక విషయం దీనివల్ల ఏమవుతుంది మనకంటే ఫాస్టర్ ఫండ్ డిస్బర్స్మెంట్. అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు ఎట్లుండేదంటే అధికారులు రావాలి, మన ఇల్లు కన్స్ట్రక్షన్ చూడాలి, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో డబ్బులు రావాలి అంటే మళ్ళీ మీకు బేస్మెంట్ అయిపోయింది, నెక్స్ట్ గోడలు కావాలి. గోడలు అయినప్పుడు మళ్ళీ మీరు అధికారి దగ్గరికి పోవాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఇంటికి వచ్చేసి ఆ యొక్క ఇంటి ఫోటోని తీసుకొని గోడల్ని మళ్ళీ దానిలో అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని గవర్నమెంట్కి పంపించాలి, వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఓకే, థర్డ్ ఫేజ్ మళ్ళీ ఇప్పుడు స్లాబ్ పడ్డ తర్వాత మళ్ళీ అధికారులు రావాలి, మళ్ళీ ఇంకోసారి ఫోటోలు తీసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, మళ్ళీ మీ ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఇట్లా ప్రాసెసింగ్ అనేది ఏంటంటే చాలా టైం టేకింగ్ అన్నట్టు, చాలా టైం పట్టేది ఇంతకుముందు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జియో ట్యాగింగ్ ద్వారా ఏమైందంటే మీకు గవర్నమెంట్ యొక్క ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ లోపల డైరెక్ట్గా మీ యొక్క ఇంటి నిర్మాణ ప్రక్రియ అనేది ఎంత దూరం వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ఆన్లైన్లో చూసేయచ్చు. ఈ జియో ట్యాగింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంటి నిర్మాణ ప్రక్రియ, గోడలు అయినాయా ఓకే, తర్వాత స్లాబ్ పడ్డదా ఓకే, బేస్మెంట్ అయిందా ఓకే, నిర్మాణం మొత్తం పూర్తయిందా ఓకే, ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పేటటువంటి ఫాస్ట్ ఫండ్స్ డిస్బర్స్మెంటల్. అంటే ఫండ్స్ అనేది మీ యొక్క ఖాతాలోకి ఫాస్ట్గా వాళ్ళు జమ చేయడానికి కూడా ఈ యొక్క టెక్నాలజీస్ అన్నీ బాగా యూజ్ అవుతాయి. ఇంకొకటి దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎవరైతే మిడిల్ మెన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా ఏంటంటే మామూలుగా డబ్బులు తీసుకొని ఎవరైతే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పి గవర్నమెంట్ వాళ్ళను కొంచెం మోసం చేద్దామని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళని డెఫినెట్గా దీని నుంచి తీసివేయడానికైతే ఈ యొక్క టెక్నాలజీస్ రెండు కూడా గవర్నమెంట్ వాళ్ళకైతే హెల్ప్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఈ రెండు టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జియో ట్యాగింగ్, ఈ రెండు టెక్నాలజీస్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఇళ్ళ యొక్క పంపిణీ ఏదైతే ఉందో దాని లోపల పారదర్శకంగా ఖచ్చితంగా అవినీతిని వాళ్ళు నియంత్రించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ రెండు టెక్నాలజీస్ని వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఏఐ ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే మామూలుగా ఎవరైతే అనర్హులు ఉన్నారో అయినా కూడా మేము అర్హులము అని చెప్పేసి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఈ ఏఐ ద్వారా వాళ్ళు తీసుకోబోతున్నారు. ఏఐ ద్వారా ఏం చేస్తారంటే మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మీ బ్యాంక్లో మామూలుగా మీకు శాలరీ పడుతుంటే ఎంతెంత శాలరీస్ పడుతున్నాయి, ఓకేనా, తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, మీ పేరు పైన ఎలా ఇంతకుముందు ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, 4-వీలర్ కానివ్వండి, ట్రాక్టర్స్ కానివ్వండి, ఓకేనా, మీ యొక్క క్రెడిట్ హిస్టరీ ఎంత ఉంది, మీ యొక్క ఫ్యామిలీ యొక్క కుటుంబం మొత్తం ఒక లావాదేవీలు ఎట్లున్నాయి, మీరు నిజంగానే పేదవాళ్ళా కాదా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క టెక్నాలజీస్ ద్వారా వీటిని అయితే మొత్తం సమాచారం అయితే తీసుకోబోతున్నారు. సో అందుకనే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ లోపల ఎలాంటి తప్పులు జరగొద్దు, ఎలాంటి అనర్హులకి ఏంటంటే ఇల్లు రావద్దు, కేవలం అర్హులకు మాత్రమే పేదవాళ్ళకు మాత్రమే రావాలి అని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయినా కూడా వీళ్ళు ఏంటంటే ఈ టెక్నాలజీని లేట్ అయినా కూడా, ఇప్పటికే చాలా లేట్ అయింది బట్ లేట్ అయినా కూడా ఇది పారదర్శకంగా ఉండాలి, ఇందులో ఎలాంటి అవినీతి కూడా ఉండద్దు అని చెప్పేసి ఉద్దేశంతోనే వీళ్ళు జియో ట్యాగింగ్ మరియు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రెండు టెక్నాలజీస్ని ఉపయోగించి అర్హుల కోసం మాత్రమే ఈ యొక్క ప్రక్రియ కాబట్టి వాళ్ళకు కొంచెం లేట్ అయినా కూడా లబ్ధిదారుల ఎంపికలో కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అర్హులకు మాత్రమే ఇల్లు ఇచ్చేలాగా చేయాలి అని చెప్పేసి ఈ టెక్నాలజీని అయితే వాడుతున్నట్టుగా మనకు సమాచారం. ఓకే, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క ఒపీనియన్ నాకు కమెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నిజంగానే యూస్ఫుల్ అనిపిస్తుందా లేదా, ఈ యొక్క టెక్నాలజీస్ నిజంగానే అర్హులను ఎంపిక చేయడానికి యూజ్ అవుతాయా కాదా అని చెప్పేసి మీ యొక్క ఒపీనియన్ అయితే కమెంట్స్లో రాయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.